మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ప్రకృతి ప్రకోపానికి ఓ అమాయక ప్రాణం గాలిలో కలిసిపోయింది. రాత్రి వేళ సుఖంగా నిద్రిస్తున్న ఆ కుటుంబంపై విధి వక్రీకరించింది. ఇంటి పక్కనే ఉన్న తాటి చెట్టు మృత్యు పాశంలా మారింది. ఒక్కసారిగా గాలి రావడంతో ఆ కుటుంబం కుప్పకూలింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఈ గుండెలు పిండేసే ఘటన చోటు చేసుకుంది. అభాగ్యురాలైన వికలాంగుల కుటుంబంపై విధి ఆడిన వింత నాటకంలో కళ్ల ముందే ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది. రాత్రి సమయం నగరం మొత్తం గాఢ నిద్రలో ఉంది. అప్పుడే వీచిన ఈదురుగాలులు ఊహించని ప్రమాదానికి దారితీశాయి. రాఘవేంద్ర నగర్ కాలనీలో సభావతి లక్ష్మి తన కుమారుడు వెంకట్రామ్, కోడలు లలితతో కలిసి రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారు శారీరక వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ కష్టపడి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఎప్పటిలాగే వారు ఆ రాత్రి నిద్రపోతున్న సమయంలో ఊహించని విధంగా ఇంటి పక్కనే ఉన్న తాటి చెట్టు ఈదురుగాలుల ధాటికి ఒక్కసారిగా విరిగిపడింది. చెట్టు నేరుగా రేకుల ఇంటిపై పడడంతో పెను ప్రమాదం జరిగింది. రేకులు ధ్వంసమై ఆ కుటుంబంపై పడ్డాయి. ఆ సమయంలో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకట్రామ్, లలితకు సైతం గాయాలయ్యాయి. శబ్దం విని స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో లక్ష్మిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబంలో అందరూ వికలాంగులే కావడం ఈ ఘటనకు మరింత విషాదకరంగా మార్చింది. కట్టుబట్టలతో బతుకుతున్న ఆ కుటుంబంపై ప్రకృతి విలయం పడడంతో నిలువు నీడ లేకుండా పోయింది. వారి అరుపులు విన్న కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిజానికి ఆ తాటి చెట్టు ఎప్పటి నుంచో ప్రమాదకరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ముందుగానే స్పందించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని ఆరోపిస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వెంకట్రామ్, లలిత పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ఆ చిన్న రేకుల ఇల్లు ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. అధికారులు ఈ బాధిత కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా నిద్రలో వచ్చిన మృత్యువు ఒక నిండు ప్రాణాన్ని తీసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అధికారులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియలో ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సాయం అందుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న.